√77 ఉంది. ఈ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. ఎందుకు? ఇది 7 తోటి ఎండ్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా 2, 3, 7 or 8 తోటి ఎండ్ అవ్వకూడదు. దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవడం. ఎప్పుడూ కూడా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జాక్ట్ వాల్యూని ఇవ్వదు, అప్రాక్సిమేట్ వాల్యూని ఇస్తుంది. ఆర్ మోస్ట్ నియరెస్ట్ వాల్యూని కనుక్కుంటాం. మోస్ట్ నియరెస్ట్ వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ ఆర్ మోస్ట్ నియరెస్ట్ వాల్యూ. అప్రాక్సిమేట్ వాల్యూ ఆర్ ఏ మోస్ట్ నియరెస్ట్ వాల్యూ. మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 77 రావాలి. స్టెప్ నంబర్ 1, 77 ఏ రెండు స్క్వేర్ రూట్ల మధ్యలో ఉంది? 8 స్క్వేర్ ఈజ్ 64, 9 స్క్వేర్ ఈజ్ 81. ఇది రెండు స్క్వేర్ రూట్ మధ్యలో ఉంది. √64, √81. 77 ఎప్పుడు 64 కంటే ఎక్కువ, కాబట్టి ఆన్సర్ ఎప్పుడు 8 కంటే ఎక్కువ ఉంటుంది. 77 69కి డిఫరెన్స్ ఎంత? 13. 81 64కి డిఫరెన్స్ ఎంత? 17. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 813/17. ఇది అప్రాక్సిమేట్ సింబల్. ఈ కాన్సెప్ట్ ప్రపోజ్ చేసింది ట్రాక్టన్బర్గ్. ఈ కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేసింది ట్రాక్టన్బర్గ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. √77 కనుక్కోవాలి. 77 అనేది 64, 81 మధ్యలో ఉంది. 77 64 కంటే ఎక్కువ. 8 ప్లస్ 77 మైనస్ 64 ఎంత? 13. 81 - 64 ఎంత? 17. అప్రాక్సిమేట్ ఆన్సర్ ఎంత? 813/17. ఇది ట్రాక్టన్బర్గ్ మెథడ్. ఇది ట్రాక్టన్బర్గ్ మెథడ్. మెథడ్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఎగ్జైటింగ్ మెథడ్. ఇది మనకు ఈ మెథడ్ గనక అర్థమవుతే మనము నాన్ పర్ఫెక్ట్ క్యూబ్, నాన్ పర్ఫెక్ట్ 4th పవర్, 5th పవర్ అట్లా ఏదైనా చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ గా మనకు ఒక √19 ఉందనుకోండి. √19 కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటి? √16. సార్ నేను √25 వేసుకోలేనా? అది కూడా వేసుకోవచ్చు, క్లోజెస్ట్ ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి √19 అనేది √16 కి జస్ట్ ఎక్కువ. సో 4+. 19 కి 16 కి తేడా ఏంటి? 3. 19 కి 16 కి తేడా ఏంటి? దీన్ని డబల్ చేయండి. 8. సో ఇది ఆన్సర్ ఏమవుతుందంటే 3/8 ఏమవుతుంది? 4.375.